అమ్మ ఒకసారి మన ఇంటికి రండి అమ్మా, మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. ఏ నెల అయిందో తెలుసా మీరు ఇక్కడికి వచ్చి? అవునమ్మా, చాలా నెలలు అవుతుంది. నాకు కూడా మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. ఈసారి అల్లుడి గారిని తీసుకుని రా అమ్మా. ఎప్పుడు నువ్వే వస్తున్నావు గానీ అల్లుడి గారు రావట్లేదమ్మా. ఈసారి ఖచ్చితంగా ఆయన తీసుకొని వస్తానమ్మా. ఏమండి, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని ఎప్పటి నుంచో రమ్మంటున్నారు. నువ్వు వెళ్ళి నేను రావడానికి అవుతుంది, నాకు చాలా పనులు ఉన్నాయి. ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఎందుకండి మా అమ్మ వాళ్ళంటే అంత చులకనా? ఓహో, మీ సోమతికి సరిపోరనా? అందుకే కదా రావట్లేదు. నువ్వు ఏమనుకున్నా నాకు రావడానికి అవదు. చూసావా దుర్గా, మీ అన్నయ్యకి మా వాళ్ళంటే ఎంత చులకనో, కానీ నువ్వు మాత్రం మీ అన్నయ్యలా తయారవుకు. ఉండదురా, నేను అన్నితో వెళ్ళి మాట్లాడుతాను. ఎందుకని వదిన బాధపడుతున్నావు? అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కదా. నాకు చాలా పనులు ఉన్నాయిరా. అవునా, ఏ పనులు ఉన్నాయి చెప్పని, నేను చూసుకుంటాను. ఇన్నాళ్ళు మా అన్నీ అంటే చాలా గొప్పడు అనుకున్నాను, కానీ నాకు ఈ రోజే అర్థమైంది నువ్వు కూడా అందరిలాగే మనుషులు కాదు మనీని చూస్తావని. నువ్వు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావా? మరి ఎందుకు వెళ్ళట్లేదనియా? నిన్ను బాగా చూసుకోవట్లేదా? మహారాజులా చూసుకుంటారా? మరి ఏమైందనియా? చూడు తమ్ముడు, నేను వెళ్ళిన ప్రతిసారి నువ్వు బాగా చూసుకోవాలని వాళ్ళ సోమతి మిచ్చి అప్పు చేసి మరి నాకు అన్ని చేస్తారా. ఆ రుణాన్ని ఎప్పటికీ నేను తీర్చుకోలేను. కానీ వాళ్ళు నా కోసం చేసిన అప్పు తీర్చడానికి నెలంతా కష్టపడుతున్నారా, అది నేను చూడలేకపోతున్నాను. నేనేమన్నా సాయం చేద్దాం అనుకుంటే ఆత్మాభిమానం కలిగిన వారు కదా, తీసుకోరు. ఎవరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా పర్లేదురా, వాళ్ళు బాగుంటే చాలు. అందుకే తమ్ముడు, నాకు వెళ్ళాలనిపించినా వాళ్ళు కష్టపడకూడదని వెళ్ళట్లేదు.